ఉత్పత్తి ప్రకరణము 16వ కథ. జగత్తు అనగా ఏమిటి? శ్రీరాముడు: ఓ బ్రహ్మజ్ఞ, ఈ స్థావర జంగమాత్మకమగు జగత్తు అంతా అత్యంత స్పష్టంగా ఘనీభూతమై కనబడుచున్నది కదా. ఇట్లు ప్రాప్తిస్తున్న ఈ జగత్తు ప్రళయకాలంలో ఎక్కడికి పోతోంది? ఏమవుతోంది? వశిష్ఠ మహర్షి: ఒకానొక గొడ్రాలి యొక్క రెండవ కుమారుడు ఎక్కడ నుండి వచ్చుచున్నాడు? ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడికి పోవుచున్నాడు? ఆకాశంలో ఒక బాలునికి మేఘాకృతి కారణంగా కనిపించే వనములు, జంతువుల ఆకారములు ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడ ఉన్నాయి? ఎక్కడికి కదిలిపోతున్నాయి? ముందుగా ఈ నా ప్రశ్నలకు సమాధానమేమిటో చెప్పు. శ్రీరాముడు: గొడ్రాలికి కుమారుడు, ఆకాశంలో వనము అనేవి ఏ కాలమునందు జన్మించియుండలేదు. అవి అసలు ఎక్కడా ఉండవు. కనుక వాటికి అస్తిత్వం ఎక్కడా, అభావం ఎక్కడా? రెండూ ఉండవు. ఆ భావనకు అర్థమే లేదు. వశిష్ఠ మహర్షి: ఆ రెండూ అభావ పదార్థములే కదా. అదేవిధంగా ఈ జగత్తు కూడా అభావ పదార్థమే. దీనికి అస్తిత్వమే లేదు. ఇక ఎట్లు ఉత్పన్నమైనది అనే ప్రశ్న ఎక్కడ ఉంటుంది? మొదలే అభావముచే కూడుకొని ఉన్న ఈ జగత్తుకు ఉత్పత్తి కానీ, అస్తిత్వము కానీ, వినాశము కానీ లేవు. స్వప్నంలో కనిపించిన భవనం ఎవరు కట్టించారు? ఎప్పుడు, ఎందుకు కట్టించారు అను ప్రశ్నలకు అర్థమేమున్నది? శ్రీరాముడు: అయితే నాదొక చిన్న ప్రతిపాదన. వంధ్యాపుత్రుడు, ఆకాశవృక్షము అనునవి కల్పనలు మాత్రమే అని అనుకుందాం. కల్పన అనున్నది ఒకప్పుడు ప్రారంభమై మరొకప్పుడు నశిస్తోంది. కనుక కల్పనలకు ఉత్పత్తి క్షయాలు ఉన్నాయి కదా. ఈ జగత్తుకు కూడా ఉత్పత్తి క్షయాలు ఉన్నాయని అనుకుంటే తప్పేమున్నది? వశిష్ఠ మహర్షి: అవును, కల్పన అనున్నది ఉన్నప్పుడు ఆకాశవృక్షము, వంధ్యాపుత్రుడు అనునవి ఉంటున్నాయి. కల్పన క్షయిస్తే అవి కూడా లేనివే అవుతున్నాయి. ఈ జగత్తు విషయం కూడా అట్టిదే. కల్పన ఉన్నప్పుడు జగత్తు ఉన్నది, లేనప్పుడు లేదు. ఈ విధంగా వంధ్యాపుత్రునకు జగత్తునకు పోలిక ఉన్నది. మరి ఈ జగత్తు ఏదై ఉన్నది, ఎక్కడ ఉన్నది అను ప్రశ్నలకు వద్దాం. బంగారపు గాజులు అను దానిలో బంగారమునకు వేరుగా గాజులు అనబడునవి ఎక్కడైనా విడిగా ఉన్నదా? ఆకాశమునందు శూన్యత్వము కాకుండా వేరే ఆకాశత్వము ఎక్కడున్నది? అట్లే ఈ జగత్తు బ్రహ్మమునందే ఉన్నప్పటికీ దీనికి బ్రహ్మము కంటే వేరైన రూపం లేదు. కాటుక నలుపు, మంచు చల్లదనములకు భేదము ఏమాత్రము లేదు. ఎండమావి ఎందలి నీటికి మెల్లకన్ను దోషంచే చూడబడుచున్న ద్వితీయ చంద్రుని చంద్రత్వమునకు గల అస్తిత్వమేమిటి? ఈ రెండూ లేకయే ఉన్నాయి. కనుక అత్యంత అభావమే సిద్ధిస్తోంది కదా. ఒకానొకడు నీ దగ్గరకు వచ్చి, ఎండమావులలో నాకు నీరు కనబడుతోంది కదా, లేదంటే నాకేం ప్రయోజనం అని నీవు ఏమంటావు? నాయనా, నీకు కనబడవచ్చు, కానీ మేము దానిని నిశితంగా పరిశీలించి చూచాం. నీవు కూడా దృష్టిని శుద్ధం చేసి పరిశీలించు, నీకే ఆ విషయం తెలుస్తుంది. అక్కడ ఏమాత్రం జలం లేదు, తరంగాలు లేవు అని అనవలసిందే కదా. ఈ జగత్తు విషయం కూడా అంతే. ఇది సంసార దృష్టికి లోభ, మోహ, మద, మాత్సర్యాదుల కారణంగా అవిమర్శనాత్మకం చేత, ఇంద్రియ దృష్టి మాత్రం చేత, సంకుచిత హ్రస్వ దృష్టి చేత ఘనీభూతమై తోచుచుండవచ్చు. కానీ శుద్ధ స్వరూపమగు బ్రహ్మము గ్రహించబడినప్పుడు ఈ జగత్తు యొక్క అభావమే సిద్ధించుచున్నది అని మేము ప్రకటిస్తున్నాము. అనేక కోణముల నుండి జగత్తు అనబడు దానిని పరిశీలించినప్పుడు ఇది ఇట్లు అని లభించకయే ఉన్నది. వేరువేరు దృష్టులకు వేరువేరు అనుభవమగుచున్నది. వాస్తవానికి ఏమై ఉన్నట్లు? అసలు ఉన్నట్లా, లేనట్లా? నాయనా రామచంద్ర, ఈ జగత్తు అనబడునది ఇతఃపూర్వము లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇది వరకు గాని ఇప్పుడు గాని లేనట్టి దానిని ఇది ఒకానొకప్పుడు వినాశనమగు అను వాక్యములు సమంజసమెలా అవుతాయి?
అయితే ఒకానొక ద్రష్ట దృష్టిలో ఈ జగత్తు అనుభావము లయించిపోవుట సంభవించుతున్నది. జగత్తు అనురూపముగా అనుభవమయ్యే భావము యొక్క ఉత్పత్తి వినాశములే సృష్టి ప్రళయములు అను శబ్దములచే శాస్త్రములు బోధిస్తున్నాయి. శ్రీరాముడు: మహర్షి, ఈ జగత్తుకు కారణమే లేదని ఎట్లు నిశ్చయిస్తున్నారో చెప్పండి. వశిష్ఠ మహర్షి: ఈ జగత్తుకు బ్రహ్మమే కారణం అని అంటామనుకో, పృథివీ మొదలైన జడవస్తువులకు జడమైనదేదో కారణం కావాలి కానీ శుద్ధ చైతన్య స్వరూపమగు బ్రహ్మము ఎట్లా కారణమవుతుంది? ఎండ అనగా ప్రకాశము, నీడ అనగా ప్రకాశరాహిత్యము. సూర్యకాంతికి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఏర్పడు దానినే నీడ అని అంటున్నాం. కానీ నీడ అను దానికి కారణం ఎండయే అని అనలేము కదా. బ్రహ్మము జడము కాదు కదా. ఎండ అనునది నీడకు కారణం ఎట్లా అవుతుంది? అట్లాగే అఖండత్వము, చైతన్యవంతము, సూక్ష్మాతి సూక్ష్మము, నిష్క్రియత్వము, అనిర్వచనీయము అయి ఉన్నట్టి బ్రహ్మము ఈ జగత్తును నిర్మించుటకు కారణం ఎట్లా అవుతుంది? బ్రహ్మము కాకుండా వేరే ఏదీ ఈ జగత్తుకు కారణంగా లభించుటలేదు. అందుచేత ఈ జగత్తుకు కారణం లేదు అని గ్రహించబడుతోంది. కారణము లేని చోట కార్యము ఎట్లా సిద్ధించగలుగుతుంది? ఇక మేము ఈ జగత్తును ఎట్లు గ్రహిస్తున్నామో చెబుతాను విను. ఆది కారణమగు ఆ బ్రహ్మవస్తువే విశ్వము వలె గోచరించుచున్నది. ఇక ఈ ఆభాస ప్రతిబింబత్వము లేనిది వాస్తవము వలె తోచుట లేదా ఇల్యూజనరీ. ఇక ఈ ఆభాసకు కారణమేమిటంటావా? అజ్ఞానము. బ్రహ్మవస్తువు నిష్క్రియమైనదగుటచే బ్రహ్మము విశ్వమును సృష్టించుచున్నది అనుమాట సరికాదు. అతి సూక్ష్మమైనట్టి స్వస్వరూపము యొక్క స్వభావములను జీవుడు ఏమరచి ఉంటున్న సమయంలో ఈ జగత్తు అనుబడు అనుభవం ప్రాప్తించి వాస్తవము వల్లే గోచరించుతున్నది. కాబట్టి రాఘవ, ఈ జగదృశ్యమంతా స్వప్నమునందు కనిపించే వస్తుజాలము వంటిదేనని గ్రహించదవుగాక. స్వప్నంలో ఒక పెద్ద మేడ కనిపించుతున్నప్పటికీ అది వస్తువా? దేనితో తయారు చేయబడింది? స్వకీయమైన కల్పనయే స్వప్నమందు అట్లు ప్రాప్తిస్తోంది కదా. అదేవిధంగా బ్రహ్మమునందు జగత్తు అనబడు వస్తువు లేకపోయినప్పటికీ అజ్ఞానము వలన ఘనీభూతమై అనుభవము వలె భావనా చమత్కారంతో కూడుకొని గోచరిస్తున్నది అనునది జ్ఞానులకు నిస్సందేహముగా సుస్పష్టముగా తెలియవచ్చుచున్నది. ఈ జగత్తు అనబడునదంతా పరమాత్మయందు ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. అంతేగాని ఇది ఒకప్పుడు ఉదయించి మరొకప్పుడు అస్తమించటం లేదు. నీరు ద్రవభావమును, వాయువు స్పందరూపమును, ప్రకాశము కాంతి ఆకారమును దాల్చియే ఉంటున్నాయి కదా. ఒకదానితో మరొకటి లేనిదెప్పుడు? బ్రహ్మము కూడా జగదాకారమును వహించియే ఉంటుంది. స్వప్నంలో గాంచబడే నగరం ఎక్కడి నుండి వచ్చింది? ఆ స్వప్న దృష్టి యొక్క చైతన్యమే అంతరమున అట్టి నగరమును కల్పించుకొని తానే ఆ కల్పన అయి ఆపై తనను తానే అట్లు దర్శించుతున్నది అని మనం ఒప్పుకోక తప్పదు. అదేవిధంగా ఈ జగత్తు యొక్క విషయం కూడా స్వీయ ఆత్మయే బ్రహ్మమై ఉండి బ్రహ్మమునందు జగదాకారముగా కల్పనామాత్రముగా అభాసించుతున్నది.